Senior local da senior. College. Science colleges who are coming with so much risk from Adoni to come to protect this function. I thank our non-teaching staff of all colleges and I thank our non-teaching staff who are helping this public address system also. I thank print and media who are attending on this function. So thank you one and all. ఉస్మానియా కళాశాలలో ఎయిడెడ్ కళాశాల అధ్యాపక ఉద్యమ నేత, ఏ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ శ్రీ ఎంజే మాణిక్యరావు గారి శత జయంత్యుత్సవ సభ 3వ కార్యక్రమం ఉస్మానియా కాలేజీలో ఘనంగా నిర్వహించాం. ఈ సమావేశానికి నగరంలో ఉన్నటువంటి ఎస్బీ ఎస్వైఎం కళాశాల, ఎస్టీబీసీ కళాశాల అధ్యాపక మిత్రులు, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కూడా మిత్రులు హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని చర్చించడం జరిగింది. మరి ఈ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క బాగోగుల్ని, అధ్యాపకులు ఈరోజు గవర్నమెంట్ అధ్యాపకులతో పాటు మరి అన్ని సౌకర్యాలను పొందగలుగుతున్నామంటే అది మా నాయకుడు దివంగత నేత మా ఎంజే మాణిక్యరావు గారు చేసినటువంటి కృషి, ఆయన పోరాట ఫలితమేనని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే జియో 42 ద్వారా మమ్మల్ని అందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ కాలేజీల నుండి 4th ఆప్షన్ ద్వారా మళ్ళీ వెనక్కి పంపించారో, ఆ పంపించినటువంటి పరిణామ క్రమంలో మా కళాశాలలో ఉన్నటువంటి గ్రాంటినేట్ పోస్టులు అంటే ఓల్డ్ క్యాడర్ స్ట్రెంగ్త్, శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ పోస్టులన్నింటి కూడా ఇవ్వకుండా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని గవర్నమెంట్లో తీసుకుని అబ్జర్వ్ చేయడం, మళ్ళీ 4th ఆప్షన్ ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెనక్కి తీసుకురావడం ద్వారా కొన్ని కళాశాలలో ప్రిన్సిపాల్ పోస్టులు లేకుండా పోయినాయి, సూపరింటెండెంట్ పోస్టులు లేకుండా పోయినాయి. ఈ 2 పోస్టులు లేకపోవడం వల్ల, రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం వారు ఒకసారి గమనించాలి. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఎయిడెడ్ కళాశాలల్లో మరి ఈరోజు ప్రిన్సిపాల్ పోస్టులు, సూపరింటెండెంట్ పోస్టులు లేకపోవడం, అదేవిధంగా ఎంతో కాలం నుండి పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ అధ్యాపకుల్ని రెగ్యులర్ చేయకపోవడం, మరి ఇవన్నీ కూడా ఈ ఎయిడెడ్ కళాశాల యొక్క కుంటుపడటానికి కారణం అవుతూ ఉన్నాయి. మరి గౌరవ మంత్రి లోకేష్ గారు అనంతపురంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మేము కనుక అధికారంలోకి వస్తే ఎయిడెడ్ కళాశాలకు పూర్వవైభవం తీసుకొస్తాం, ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం, అన్ఎయిడెడ్ అధ్యాపకులను కూడా రెగ్యులేట్ చేసి ఈ కళాశాలన్నింటినీ కూడా పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేరకు లోకేష్ గారు హామీ నిలబెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలన్నింటినీ కూడా బ్రతికించాలని చెప్పి వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎయిడెడ్ కళాశాలల్లో ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు, ఎంతో విలువైనటువంటి ప్లే గ్రౌండ్స్, స్థలాలు, మరి అదేవిధంగా జిమ్లు కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ అనేక రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రోసా ఫండ్స్ కానీ విజీసీ ఫండ్స్తో నిర్మించినటువంటివి. వీటన్నిటిని నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి అన్ఎయిడెడ్ అధ్యాపకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేసి మరి ఓల్డ్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ క్యాడర్కి ఇచ్చేసి మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాటిల్లో కొన్నింటినైనా పరిష్కరించి మా యొక్క బాగోగులు చూడవలసిందిగా ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.